ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, ఇది వెన్నుపోటు దినం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ అజ్ఞాని. ఆయనకి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు. ఆయనకి మతి భ్రమించి రాజకీయాల్లో కనీస అవగాహన లేకుండా అమరావతి మీద మాట్లాడతాడు, చంద్రబాబు గారి మీద మాట్లాడతారు, దివంగత నేత ఎన్టీ రామారావు గారి మీద మాట్లాడతారు. అతను ఈ రోజున అతను మాట్లాడే ప్రతి మాటను కూడా రాష్ట్ర ప్రజలే కాదు, కేవలం వైసీపీ శ్రేణులు కూడా విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవైపు మహానాడు జరుగుతున్న సందర్భంలోనే కొడాలి నాని లాంటి వ్యక్తి చేత నారా లోకేష్ గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, వంగి వంగి దండాలు పెట్టడం తప్పితే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గురువిందు సామెతను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఆయన గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అతనికి పాదాభివందనం చేయనుడు అంటూ ఏ మంత్రి అయినా సరే పాదాభివందనం చేయనుడు అంటాడు. అంతేకాకుండా అతను ఎక్కడైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా, ఎవరిని కలవకుండా, అంటే మంత్రులకు కూడా అతను ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, తర్వాత సహచర ఎమ్మెల్యేలను ఎవరిని కలవడం జరగలేదు. అధికారులు కూడా భయంగా పిచ్చోడి చేతిలో రాయి ఉంది, మనం వెళ్తే వాడు మన మీదకి విసురుతాడేమో అనేటువంటి భయభ్రాంతులతో 5 సంవత్సరాలు బతికారు. 5 సంవత్సరాలు కూడా అతని దగ్గర ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ కూడా బానిసల్లాగా బతికినటువంటి, బానిసల్లాగా చూసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుండే ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కాలంలో మీరు ఏ విధంగా ప్రవర్తించారు, అధికారుల పట్ల కానీ, అనధికారుల పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ మీరు ఎంత అవమానకరమైనటువంటి రీతిలో మీరు వ్యవహరించారు మీరు గుర్తు చేసుకోండి. మీరెందుకు సార్ అనవసరంగా మా గురించి మాట్లాడతారు? మా గురించి మీరు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నువ్వు మాట్లాడితే నువ్వు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఉంటుందని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నావు. కొడాలి నాని మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతుంది మహానాడు కాదు, తెలుగుదేశం ఆత్మను చంపేశారు పూర్తిగా, మహానాడు అంటే ఎంతో గొప్పగా జరుగుతుంది అంటూ ఒక వైసీపీ నాయకుడైనటువంటి కొడాలి నాని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? కొడాలి నాని తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు లారీ క్లీనర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలుగు యువత అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి అతన్ని ఎమ్మెల్యేని చేస్తే దుర్మార్గుడు, విశ్వాసం లేనటువంటి అవిశ్వాస పాత్రుడు, విశ్వాసం లేనటువంటి కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొడాలి నానికి విశ్వాసం లేదు. అటువంటి కుక్క కంటే హీనమైనటువంటి కొడాలి నాని గతంలో కూడా చాలా సందర్భాల్లో అతను ఎట్లా అయితే ఇది ఒక పిచ్చి కుక్కల గ్యాంగ్, వైసీపీ పార్టీ అంటే ఇది ఒక పిచ్చి కుక్కల గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు పెద్ద పిచ్చి కుక్క, ఆ తర్వాత వీళ్ళంతా చిన్న పిచ్చి కుక్కలు. వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ రోజుల్లోనే లోకేష్ గారి గురించి మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, దివంగత ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు, మరి నారా భువనేశ్వర్ గారి గురించి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అందుకనే గుడివాడలో మీకు ప్రజలు మీరు రాజకీయాలకి పనికిరారు మీరు అని చెప్పేసి మీకు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని లాంటి వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోకుండా కనుక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రజలు మనకు బుద్ధి చెప్పారు, 11 సీట్లే ఇచ్చారు. రానున్న రోజుల్లో మనకి అసలు కనీసం డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పేసి కొడాలి నానికి తెలియజేస్తున్నారు. ఇక్కడ వెన్నుపోటు వారోత్సవాలు అంటూ జూన్ 4 నుంచి జూన్ 12 దాకా భారీ ఎత్తున నిరసనలు చేపట్టబోతున్నాం, మేము దద్దరిల్లిపోవాలి రాష్ట్రం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళది గొడ్డల పార్టీ. ఈ గొడ్డల పార్టీలో ఎదురొచ్చిన వాళ్ళ వేసుకుంటా పోవటం వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేటటువంటి ఏదైతే నిరసన దినాలు తెలియజేస్తామన్నారో ఈ గడచిన 2 సంవత్సరాల్లో
ఏదైతే వైసీపీ నాయకత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ధర్నాలు కానివ్వండి, బంధులు కానీ పిలుపులు ఇచ్చారు. ఎక్కడా కూడా వాళ్ళు పిలుపులు ఇచ్చిన దాంట్లో ఒక్క చోటన్నా కనీసం కూడా వైసీపీ కార్యకర్తలు కనీస హాజరు అవ్వలేదు. మనం చాలా ఫెయిల్యూర్స్ చూసాం. ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాను, నేను బయటకు వచ్చి బంధువులు చేస్తాను, నేను పిలిస్తే ఈ రాష్ట్రం ఆగిపోద్ది అని చెప్పేసి అనటం హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన పిలిస్తే ఆయన బయటకు వస్తున్నాడంటే వైసీపీ శ్రేణులు భయపడిపోతున్నారు. అమ్మో ఈ పిచ్చోడు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడో తెలియదు, ఒకవేళ కనుక వీడు ప్రెస్ మీట్ పెడితే మనం మళ్ళా పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు భయపడి చస్తా ఉన్నారు. నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీ శ్రేణులే మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కనీసం లెక్క కూడా చేయదు. మీరు ఇచ్చేదానికి ప్రజలు కూడా ఎవరు స్పందించరు. ఎందుకంటే ఈ రోజున ఈ 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా అమలు చేస్తానో, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేకమైనటువంటి హామీలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి పరిపాలన ఉన్నప్పుడు ప్రజలు బయటకు వచ్చి నీ నిరసనలో పాల్గొంటానంటావు, నువ్వు రాత్రిపూట పడుకొని కలగన్నట్టుగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నావు. అంటే ఎందుకంటారు ఆయన పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం? అంటే నిన్న మాట్లాడారు ఈ మాటలన్నీ, వాళ్ళ పొద్దున్నే చూస్తే కనుక మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? ఏదైతే కనుక నారా లోకేష్ గారు బెంతాహాయ్ అని పేరు పెడితే కనుక వైసీపీ నాయకులందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? మరి ఇది వైసీపీ నాయకత్వం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిపాటి నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి 175 మంది నాయకులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పిలుపిస్తా ఉన్నాడో పిలుపిచ్చినప్పుడల్లా కేవలం 10ల సంఖ్యలో ఉన్నటువంటి నాయకులు మాత్రం పిచ్చోళ్ళలాగా మా నాయకుడు ఏదో చెప్పాడు, మేము బయటకు వచ్చి మాట్లాడకపోతే మళ్ళా రేపు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మన మీద దాడి చేస్తాడే అన్నట్టు భయంతో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తప్పితే వాళ్ళకి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని బయటకు వచ్చి మనం మాట్లాడాలా మరి అనేటువంటి సందర్భం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్వభావంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీలో ఎవరికి కూడా విశ్వసనీయత లేదు, విశ్వాసం కూడా లేదు. ఎందుకంటే కేవలం ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము కాబట్టి ఈ రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది మనం వినాలి, వినకపోతే ఒప్పుకోడు. ఎందుకంటే అతను సైకో, శాడిస్ట్. అందుకని చెప్పేసి అందరూ కూడా మీరు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు బయటికి రావట్లేదు, కేవలం 10ల సంఖ్యలో మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్న విషయాన్ని కూడా ప్రజలు అందరికీ తెలుసు, మన పత్రికా విలేకరులు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు పిలుస్తుంటే వాడేదో చెప్తాడంటే మేము రాము అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాదాపు 90% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఎలా ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇటువంటి అన్ని కూడా వాళ్ళకి వెన్నతో పెట్టినాయి. ఆ రోజున వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్కడైతే సుభిక్షంగా ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళటం, అక్కడ కులాల మధ్య మతాల మధ్య ఏదో ఒక సంక్షోభాన్ని తీసుకురావాలి, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశం, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉంటుంది ఎప్పుడైనా వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఏం చేస్తామంటే తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజున హైదరాబాద్లో అల్లర్లు రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం ఏదైతే ఉందో అదే మనస్తత్వాన్ని ఈయన పుడికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా మరి ఉమ్మడి కూటమి కూడా చాలా బాగుంది, కూటమి పార్టీల మధ్య కూడా గొడవ పెట్టాలి, లేదా ప్రజల మధ్య విద్వేషాలు పెట్టాలి, కాపుల మధ్య కమ్మార మధ్య పెట్టాలి, లేకపోతే ఎవరైతే ఎస్సీల మధ్య ఇంకో సామాజిక వర్గం మధ్య గొడవలు పెట్టాలి అనేటువంటి దురుద్దేశంతో అతను చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా స్పందించే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అది తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోకుండా పదే ఎందుకంటే ఈ రోజున మేము జరుపుకుంటున్నటువంటి మహానాడు ఈ కార్యక్రమం అనేది భారతదేశంలోనే ఈ రోజున అందరూ కూడా ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏది చేసినా కూడా ఒక వినూతమైనటువంటి దృష్టితో చేస్తారు. అదే ఈ సంవత్సరం కూడా ఎక్కడంటే ఈ రోజున దాదాపు 8,000 క్లస్టర్స్ ఈ రోజున గ్రౌండ్లోకి వెళ్ళేసేసి ప్రజల మధ్యన ఈ రోజున మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారి మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారికి కానివ్వండి, మరి మా
పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా 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 మా- మా మహిళా శాసనసభ్యురాలు ఎవరైతే ఉన్నారో మరి మాధవ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఆమె పాలిట్ బ్యూరోలో పోవటం, తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వటం, ఈ విధంగా ఏదైతే మోడీ గారు మనకి ఎక్కడైతే పొదుపు పాటించాలి లేకపోతే ఇబ్బంది పడతామన్నటువంటి ఉద్దేశం పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని ఈ రోజున వినూత్నంగా ఈ మహానాడు జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి మహానాడును చూసి అతను ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా ప్రజలను రెచ్చగొట్టాలి, ఏదో ఒక విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అతను చేసే ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి.